హాయ్ అండి. బెండకాయలు తింటే తెలివి బాగా వస్తుంది అంటారండి. ఈ బెండకాయలు పచ్చగా ఉంటే మంచివి అంటారండి. మరి కొంచెం వైట్గా ఉంటారు కదా, అవి అంత మంచివి కాదంటారండి హెల్త్కి. చాలామంది అండి కూటి కోసం కోటి విద్యలు అంటారు. చాలామంది యూట్యూబ్లో మహిళలని కామెంట్ పెడుతున్నారండి. ఏమండి, ఎంత కష్టపడితే ఆమె ఈరోజు తింటుందండి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి షుగర్లు వచ్చి తిండి కూడా తినలేకపోతున్నారండి. అంటే అంత ప్రాప్తం వచ్చింది. అంటే ఇది కలికాలం కదండి. తినేదానికి కూడా ప్రాప్తం ఉండాలండి. ఏదైనా కానీ మనం కడుపు నిండా తినాలంటే ఒక ప్రాప్తం కూడా అదృష్టం కూడా చేసుకొని ఉండాలి తిండికి కూడా. అలాంటి అదృష్టాలు కూడా ఇప్పుడు లేకుండా పోతున్నాయి కొంతమందికి. మనం తినేటప్పుడు వాళ్ళని కామెంట్లు పెట్టుకోకూడదండి. ఇప్పుడు చెప్తానండి, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలకి ఒక బాబుకి వచ్చేసి అమెరికన్ హాస్పిటల్లో సిజేరియన్ అయింది ఫస్ట్ టైంలోనే. అంటే అప్పుడు తెలియని వయసు అండి, చిన్న వయసులోనే. అంటే ఉమ్మని ఏరే ముందు వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు గర్భసంచి ఏదో బాగలేదని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రెండో పాప ప్రెగ్నెంట్ అయిందండి. రెండో పాప ప్రెగ్నెంట్ అయినప్పుడు అంటే నొప్పులు లేకుండానే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి తీశారు. తర్వాత ఇంకా గర్భసంచిలో ఇష్యూస్ వస్తాయని మాలతి డాక్టర్ గారు చెప్పారు. ఫస్ట్ అమెరికన్ హాస్పిటల్లో విజయలక్ష్మి డాక్టర్ గారు చేశారు ఆపరేషను. తర్వాత మాలతి డాక్టర్ చేశారు. నీకు గర్భసంచిలో ఇష్యూస్ వస్తాయని చెప్పారు. అట్లాగే కొన్ని రోజులు కారాలు అవన్నీ తగ్గించేసేయండి, ఏం తినకూడదని చెప్పారు. అట్లాగే కారాలన్నీ తినడం మానేశాను. అయినా కానీ గర్భసంచిలో కణితులు అవి వచ్చాయండి. అవి వచ్చిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతాయి. ఎక్కడ కూర్చున్న చీరలకైతే తడిచిపోయేదండి. బ్లీడింగ్ అయ్యి బ్లడ్ సగం. అంటే నాకు ఫస్ట్ నుంచి ఆస్మా అనేది ఉందండి. నా ఆరోగ్యం హెల్త్లో ఇప్పుడు ఆస్మాతోనే కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఉండేదాన్ని. కాగల మల్లికార్జున దగ్గర చూపించుకుంటూ ఉండేదాన్ని అండి నేను ఫస్ట్ నుంచి. తర్వాత కొన్ని రోజులు వాడాను ట్యాబ్లెట్లు అవన్నీ. కొంచెం అంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉండింది. ఆ తర్వాత ఆదినారాయణ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత రక్తంలో బ్లడ్లో అలర్జీ ఉందని చెప్పాడు. ఆ తర్వాత ట్యాబ్లెట్లు అంటే పాలు కొన్ని అంటే తినే టయానికి అన్నీ మానేసేయమ్మా అని చెప్పాడు. కొన్ని మానేసేస్తే కొంచెం హెల్త్ బాగా ప్యూరిట్ అవుతుందని చెప్పాడు. తర్వాత కొన్ని అన్నిటినీ మానేశానండి. చికెన్లు అవన్నీ అంటే ఇవి తినడం మానేసి చాలా రోజులుగా తినడం కూడా మానేసేస్తున్నాను. చెప్తున్నానండి కామెంట్లో, తినేదానికి కూడా అదృష్టం అనేది యోగం ఉండాలండి మనుషులకి. అలా కామెంట్లు పెట్టకండి ఎవరైనా కానీ. అట్లా కొన్ని రోజులు అట్లాగే తర్వాత మళ్ళీ కరోనా వచ్చిందండి. ఆ కరోనా వల్ల ఆస్మా వల్ల మనిషికి ఎంత వీక్నెస్ అవుతుందంటే అంత వీక్నెస్ అయిపోతుందండి మనిషికి బాడీలో. అసలు తినేదానికి కూడా కొన్ని రోజులైతే ఏది తినబుద్ధి కూడా కాలేదండి. చెప్తున్నాను, మహిళలను మాత్రం వాళ్ళు తింటేనే మహిళలకు ఒక శక్తిగా ఎదగద్ది. కానీ వాళ్ళు ఏం తినకపోతే మాత్రం బలహీనలు అయిపోతారండి, వీక్నెస్ అయిపోతారు. ఎప్పుడు కామెంట్లు అయ్యి ట్రోల్ చేయవాకండి ఎప్పుడైనా కానీ. చెప్తున్నానండి, మహిళలు బాగా తింటేనేనండి వాళ్ళకి హెల్త్కి కానీ దేనికైనా కానీ మంచిదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.